ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ సర్కార్ మోటార్లకు మీటర్లు పెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్స్. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేస్తోందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు వస్తాయని చెప్పారు. మోటార్లకు మీటర్లు రాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసేయాలని పిలుపునిచ్చారు. త్వరలో సభ్యత్వ నమోదుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కేటీఆర్. ఇక రాష్ట్రంలో మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. మోటార్లకు మీటర్లు పెడతారట. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా? కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటా ఊకుందామా? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూటమి ప్రభుత్వం పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు, జగన్ మనకు లాంగ్ టైం ఫ్రెండ్, ఆయనతో స్నేహంగా ఉండాలని పవన్ కు అమిత్ షా చెప్పినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ ను జనసేన పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఫిర్యాదులు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనపై నమోదైన కేసులను ఏపీ పోలీసులు ఇంకా కొనసాగిస్తుండటంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత కక్షపూరితంగా కేసులు నమోదు చేసి వేధించడం సరికాదంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. ధాన్యం కొనుగోలు అంశంపై నిన్నటి కేబినెట్ లో చర్చ జరగలేదని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు జీవన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పి లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడం చెప్పారు. వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులు మించి లేదు. 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలలో, ధాన్యం సేకరణ కేంద్రాలలో రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పంటున్నా. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురి కావడం బాధాకరమన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ మెంబర్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ముఖీద్. హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.